ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్‌లో పిల్లలుంటరు, టీచర్లుంటరు. స్కూల్ అన్నాక టీచర్లు పిల్లలని కొట్టడం కామన్. వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా ఉంటారు. అదంతా జరుగుతది రెగ్యులర్‌గా అది జరిగే పద్ధతది స్కూల్‌లో. కానీ స్కూల్‌లో ఉన్నటువంటి టీచర్లు పిల్లలని కొట్టడం గాకుండా, పిల్లలే టీచర్‌లని కొడితే ఎట్లుంటది? చాలా గమ్మత్తుంటది గదా! ఇంకొకటి మామూలుగా జర్నలిజం ట్రైనింగ్‌లో చెప్తా ఉంటారు. కుక్క మనిషిని కరిస్తే వార్త గాదు, మనిషి కుక్కని కరిస్తే వార్త అని. అంటే ఏదైనా కొంచెం విరుద్ధంగా జరిగినప్పుడే అది సెన్సేషన్ అయితది అనేది దాని ఉద్దేశ్యం. సో, ఇప్పుడు మరి ఇవన్నీ మనం ఈ కథలు ఎందుకు చెప్పుకున్నాం? దీని కథ ఏందనేది ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆ స్కూలు, ఆ కుక్క కథ ఎందుకు చెప్పుకున్నామంటే, ఇగో ఇదొకసారి ఇనండి. ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆయన మన మంత్రి బాంబులేటి శ్రీనివాస్ అని ముద్దు పేరు ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆయననే. ఆయన ఒక విషయం గొప్ప విషయం చెప్పారు ఇవాళ. రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంట. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రుల ఫోన్లు ఇవన్నీ కూడా ట్యాప్ అయిపోతున్నాయంట. వాళ్ళు ఎవరితో ఎవరు మాట్లాడుకున్నా కూడా అవన్నీ కూడా వింటున్నారట. ఎవరు వింటున్నారు? కేసీఆర్ వింటున్నాడు. ఫామ్ హౌస్‌లో, మామిడి తోటల్లో ఎక్విప్మెంట్లు పెట్టుకొని ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడేటి వాళ్ళు వింటున్నారంట. మరి ఇప్పుడేం విన్నారు? అది కూడా ఆయనే చెప్తున్నాడు చూడండి. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో అది అసలు ముచ్చట. పాపం వీళ్ళు కార్పొరేటర్లతోటి వాళ్ళతోటి ఫోన్ కాల్లు, కాన్ఫరెన్స్ కాల్లు మాట్లాడుకుంటే అవన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని వింటున్నాడంట. మరి ఆయనకు చెప్పడానికి ఏమనిపియలేదా? లేకపోతే మనం వినడానికన్నా మనకు లేదా? అప్పట్లో కేసీఆర్ ఒక డైలాగ్ ఉంటది కదా! చెప్పేటోనికి లేకున్నా గాని వినేటోనికి ఉండాలని చెప్పి కేసీఆర్‌దో డైలాగ్ ఉంటది. నిజంగా అదే అనిపించింది నాకు ఇన్న తర్వాత. అరే కొంచెం ఉండాలే కదా! ప్రభుత్వంలో ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ముఖ్యమంత్రే హోంశాఖ మంత్రిగా ఉన్నాడు రాష్ట్రంలో. అట్లాంటి రాష్ట్రంలో, అట్లాంటి దాంట్లో 2.5 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి థర్డ్ పర్సను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేంత పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నాడు? మరి హోంమంత్రి ఏం పని చేస్తున్నాడు? మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ అయితేనే పట్టుకోనోళ్ళు, మంత్రుల ఫోన్లు ట్యాప్ అయితేనే మీరు దాన్ని దొరకబట్టి లోపలేయలేనోళ్ళు, మరి రాష్ట్ర ప్రజలకు ఏం సెక్యూరిటీ ఇస్తారు? రాష్ట్ర ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారు మీరు? మీ పరువు మీరు తీసుకున్నాడు కాదా ఇది? అరే మాట్లాడడానికైనా కొంచెం ఉండాలి కదా! ప్రభుత్వంలో ఉన్నోళ్ళ ఫోన్లు మాజీ ముఖ్యమంత్రో, ఇంకొకరో ఆయన పేరు చెప్పకుండా ఫామ్ హౌస్, మామిడి తోట అంటుండే ఆయన. సో మరి అక్కడ పెట్టి ట్యాప్ చేస్తా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ హోంమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి మీరు మిగతా ఇంకా రాష్ట్రం అంతటా ఏం భద్రత కల్పిస్తారు? ఫామ్ హౌస్ అంటున్నారు, మామిడి తోట అని మీరే చెప్తున్నారు. మరి పోయి అక్కడ నుంచి అవి పట్టుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి లోపలేయాలి కదా! మరి మీరు ఏం చేస్తున్నారు? ఆయన ఫోన్లు ట్యాప్ చేస్తుంటే మీరు సైలెంట్‌గా కూర్చొని ఉన్నారా? అంటే మీరు కూడా ట్యాప్ చేస్తున్నారు ఏంది మరి? మీది ఒకవేళ అది బయటపడితే మీది కూడా బయటపడుతుందని సైలెంట్‌గా ఉంటున్నట్టున్నారు కావచ్చు. సరే నిజంగానే మరి ఆయన దగ్గర ఎక్విప్‌మెంట్ ఉంది, అంత ఉంది అన్నప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఒక మాటే చెప్పారు. ఆయన నేను జైల్లో వేసినట్టు ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. చుట్టూ నా పోలీసులే ఉన్నారన్నాడు. మరి చుట్టూ మీ పోలీసులే ఉండంగా ఎందుకు ఆ ఎక్విప్‌మెంట్ పట్టుకొస్తలేరు? ఆ మామిడి తోటలోకెళ్ళి ఎందుకు తెస్తలేరు? ఆయనతో పాటు ఆ సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతారు కదా! ఫామ్ హౌస్ అంతా తిరుగుతారు కదా వాళ్ళు కూడా. తిరిగినప్పుడు మరి అవి పట్టుకొని రావచ్చు కదా! ఎందుకు పట్టుకొస్తలేరు ఎక్విప్‌మెంట్? ఆయన చెప్పిండు నేను జైల్లో వేసినట్టు చుట్టూ నా మనుషులే ఉన్నారు అని. సరే అక్కడ వర్కౌట్ కాలేదు. కానప్పుడు మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఏం చెప్పిండు? అక్కడికే రండి, నా ఫామ్ హౌస్‌కి రార్రి, అక్కడికే వచ్చి విచారించుర్రి అని కూడా మీకు బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఫామ్ హౌస్‌లో ఏవో కోటలు అవి ఇవి ఉన్నాయి, పెద్ద బురుజులు కట్టుకొని ఉంటుండు ఆయన అన్నట్టుగా రోజు మాట్లాడతారు కదా! మరి అక్కడికి పోతే అన్నీ బయట పడేటివి కదా! ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్‌మెంట్ ఏమున్నాయి? ఆ పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఆయన ఏం కట్టుకొని ఉంటున్నాడు అక్కడ? ఏం చేస్తున్నాడు? ఏం పండిస్తున్నాడు లోపల? ఇవన్నీ కూడా బయట పడేటివి కదా! ఈ సిట్‌ని పంపిస్తే అక్కడికి. మీడియా కూడా పోయేది, అందరూ చూసేవాళ్ళు. మరి మీరేమో అక్కడికి పోలీసులను పంపియకపోతిరి. ఆయననే పిలిచిండు రమ్మని. మీరేదో బలవంతంగా పంపేది కూడా కాదు. రాండ్రి ఇక్కడికే అని చెప్పి పిలిచిండు. పిలిచినప్పుడు కూడా పోకపోయిరి. మరి ఆయనతోటి ఉన్న నేను నా పోలీసులనే పెట్టిన నేను అని చెప్పిన రేవంత్ రెడ్డి మరే ఆ ఎక్విప్‌మెంట్ పట్టుకరాకపోయే.
అది కాదు ఇది కాదు, మరి ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి, ఎట్లా వస్తున్నది, ఎట్లా ట్యాప్ అవుతున్నాయి ఫోన్లు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంచెం పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడితే అట్టిగా పరువు పోతుంది. ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కీలకమైనటువంటి హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. అట్లాంటి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. మీకు చెప్పుకోవడం సిగ్గుచేటు. మీరు కార్పొరేటర్లతోటో ఇంకోటో ఫోన్ మాట్లాడుకున్నప్పుడు, కాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు మీరే చెప్తున్నారు కాన్ఫరెన్స్ కాల్ అని. అందులో 100-150 మంది ఉంటారు ఆ కాన్ఫరెన్స్ కాల్లో. అందులో ఎవడో ఒకడు రికార్డు పెడతాడు కదా, రికార్డు పెట్టి బయటికి ఇస్తే బయటికి పోతుంది అది. దానికి ఇంకా ఓ పెద్ద ఎక్విప్మెంట్ తెచ్చి ఇజ్రాయెల్కి వెళ్ళి పరికరాలు కొనుకొచ్చి దాన్ని ట్యాపింగ్ చేయాలా? ఎట్లా మరి? మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు మంత్రి అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి నమ్మిన బంటు మీరు, మరి ఇట్లెందుకు మాట్లాడుతారో అర్థమవుతలేదు. అంటే ఇది రేపు పోలింగ్ ఉన్నది, మున్సిపల్ ఎలక్షన్లో పోలింగ్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక గందరగోళం లేపాలి, ఏదో ఒక అలజడి రేపాలి. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు త్రిముఖ పోరు ఉన్నది ఈ ఎలక్షన్లో అని చెప్పి. ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో దాదాపుగా త్రిముఖ పోటీ జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ మిగతా పార్టీలు ఉన్నా ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికల వాతావరణం మోహరించి ఉన్నది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంచెం గజగజ అంటది. సో మరి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చిర్రా అంటే ఇది ప్రభుత్వం పరువు తీసుకోవడమే. కానీ మీరు ఏదో గలిబిలి జరగాలనే ఉద్దేశంతో లీక్ బయటకి ఇచ్చినట్టుంది తప్పితే ఇలా ఎక్కడ కూడా పస లేదు మీరు చెప్తున్నటువంటి వాదనలో. పైగా మీ పరువు పోయే కథ ఉన్నది తప్పితే అందులో అసలు విషయం ఏం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ట్యాప్ చేస్తుండు అని చెప్పి మీరు చెప్తున్నారు. చెప్పినప్పుడు పోయి పట్టుకురావచ్చు కదా. మరి ఎదురుగున్న ఈయననే మీరు ఏం చేయలేకపోతున్నారు. మీరు చెప్పిన ప్రకారమే అనుకుందాం, మీరు చెప్పిన మాటనే నమ్ముదాం. మరి ఎదురుగా కనిపిస్తున్నాడు ఆయన ఫామ్ హౌస్ ఎక్కడుందో తెలుసు, ఎన్ని ఎకరాలు ఉందో, ఎన్ని వేల ఎకరాలు ఉందో రేవంత్ రెడ్డి గారు రోజు చెప్తూనే ఉంటారు. మరి పోయి అక్కడికి పోయి పట్టుకురావచ్చు కదా ఎక్విప్మెంట్. మీరు ఈ ఎక్విప్మెంటే పట్టుకొచ్చి ఇదే చేయలేని వాళ్ళు, రాష్ట్ర భద్రతను, దేశ భద్రతకు భంగం కలిగించే ఉగ్రవాదులు, తీవ్రవాదులు వీళ్ళంతా వచ్చి మరి ఏమన్నా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడమో, మీ యాక్టివిటీ అంతా కూడా వాళ్ళు లీక్ చేసుకోవడమో, దాన్ని లాగేసుకొని మీ మూమెంట్ అంతా తెలుసుకోవడం, పోలీసులది, ఇంటెలిజెన్స్ వాళ్ళది చేస్తే దానికి ఏం చేస్తారు? మరి ఎట్లా చేస్తారు? అంటే ఇది అంతా డ్రామా. ఆల్రెడీ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో పస లేదనే విషయం బయటపడ్డది. అందులో ఏం లేదు కాబట్టి దాన్ని ఎక్కడో సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి కాంచెలు తీసుకొచ్చి లాస్ట్కి పాపం సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పిలిచి ఏదో చేస్తారట, మీ అకౌంట్లో ఎవరు నడిపిస్తున్నారు, మీ హ్యాండిల్స్ ఎవరు, పార్టీ హ్యాండిల్స్ ఎవరు చూస్తారు, అట్లా పోస్టులు ఎవరు వేస్తారు, ఈ వెటకారాలు ఎవరు వేస్తారు, ఇవన్నీ అడుగుతుర్రట. అంటే కేసు ఎక్కడి నుంచి ఏడికి వచ్చిందో వాళ్ళు అర్థమైపోయింది, బయటపడ్డది. బయటపడేసరికి ఏం చేసిండు ముఖ్యమంత్రి, మళ్ళీ దాన్ని ప్రతి బహిరంగ సభలో జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిరు, వాళ్ళే చేసిరు, వీళ్ళే చేసిరు, దోసుకున్నారు, అది ఇది అని చెప్పి ఓ జోరు డైలాగులు కొట్టిండు. సో ఇక అది అయిపోయింది. జనాలు అది కూడా నమ్మే పరిస్థితి లేకుండా, ఇది ఇన్నేళ్ల నుంచి వీళ్ళు ఇదే కథ చెప్తూ 2.5 ఏళ్ళ నుంచి ఇలా పసలేదు, పీకేది లేదు అని చెప్పి జనాలు కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని. అయిపోయేసరికి ఏమైంది, ఇప్పుడు కొత్త గేమ్ మొదలు పెట్టారు. కరెక్ట్గా పోలింగ్ ముందు రోజు వచ్చి బయటికి కేసీఆర్ మా ఫోన్లు ట్యాప్ చేస్తుండు అని చెప్పుకోవడానికి అని ఉండాలి కొంచెం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసిర్రనే మీరు పెద్ద కేసు నడిపిస్తారు 2.5 ఏళ్ళ నుంచి. ప్రభుత్వంలో లేని వ్యక్తి మీరు వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఆయన పెట్టుకొని ఫోన్లు తీసుకొని దానికి ఎక్విప్మెంట్ పెట్టి మీ ఫోన్లు లేని అంత కథ ఉంటుంది. అసలు విషయం ఏంది అంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులందరికీ కూడా కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పుడు దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఈ మున్సిపల్ ఎలక్షన్లో పోలింగ్ అధికారులుగా పోతారు. పోలింగ్ ఓట్లు వేసే దగ్గర లోపల కూర్చుంటారు, అందరూ ఒక 5-6 అధికారులు ఉంటారు లోపల. సో వీళ్ళు ఏం చేసిరంట, అందరికీ ఇక ప్రభుత్వం వాళ్ళదేనా అందరికీ ఫోన్లు చేసి, అది కూడా కాన్ఫరెన్స్ కాల్స్ చేసి, మా ప్రభుత్వమైనా వేరేటోడు ఓడతాడని కాన్ఫరెన్స్ కాల్ పెట్టి, మీరు వచ్చిన వాళ్ళు వచ్చిన తోటి అందరితోటి కాంగ్రెస్కే ఓట్లు వేయించాలి, వాళ్ళను ఏదో రకంగా మోటివేట్ చేయాలి కాంగ్రెస్ ఓటు వేయడానికి అని చెప్పి వీళ్ళు వాళ్ళను అధికారులందరికీ కూడా, పోలింగ్ అధికారులుగా వెళ్ళే వాళ్ళకు వీళ్ళు చెప్పారంట. సైట్ లో ఉన్నటువంటి వార్డులో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరే బాధ్యత తీసుకుని గెలిపించుకోవాలన్నా ప్లీజ్. ప్రస్తుతం అయితే అన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నా అన్న. నేను ఖచ్చితంగా వాటిని కూడా సెట్ చేస్తాము. రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాను. పోల్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకోవాలనేటువంటిది కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం అన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా అవుతుందన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా మీరు చూస్తున్నాం అన్న. జయపాలన్న తప్పకుండా నేనేం ఆశించేది కాదన్నా, మీరు నా దగ్గర ఆశించే మనుషులు కాదు. మీకు ఏదన్నా అవసరమైనప్పుడు మీ అన్నగా, మీ ఇంటి కొడుకుగా నేను ఉంటాను భవిష్యత్తులో కూడా. కాబట్టి అత్యధిక ఏ డివిజన్ చూసినా కూడా ఎట్లా మనం బుట్ట తీస్తే చేపలు ఉన్నట్లు ఏది చూసినా మన
మీ కుటుంబ సభ్యులే కాకుండా మీకు ఫ్రెండ్స్ ఇతరత్ర ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లని మీ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా మీ ఇంటి కొడుకుగా. సో ఏం చేసిరు పాపం, అందులో ఉన్న అధికారిక అనుకో మండింది. మేము ఏదో పద్ధతిగా పోలింగ్ డ్యూటీకి పోతే వీళ్ళు మా మీద ప్రెషర్ పెడుతురు, ఇదేంది మాకు, అక్కడ లోపల మేము సీసీ కెమెరాలు ఉంటాయి, అంత సర్వేలెన్స్ రికార్డ్ అవుతూ ఉంటుంది, అందులో పోయి మమ్మల్ని ఇరికిద్దామని చూస్తున్నారా అని చెప్పేసి పాప కడుపు పండిన అధికారి ఎవరో ఆ కాల్ని రికార్డ్ చేసి బయటికి రిలీజ్ చేసినట్టు ఉన్నాడు. పాపం ఇక దాన్ని కూడా తీసుకొచ్చి కేసీఆర్ మీదగా ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఒక సాకు ఉన్నది, తీసుకొచ్చి దీన్ని కూడా ఆయన మీదనే నూకి కేసీఆర్ మా ఏది ఫామ్ హౌస్లో మామిడి తోటలో ఎక్విప్మెంట్లు పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేస్తారు. మరి పోండి కదా, అక్కడికి పొన్నం ప్రభాకర్ పోయి వచ్చిండు ఫామ్ హౌస్లోకి, మరి ఆయన మామిడి తోటలో కూర్చొని ఇంటుండా ఫామ్ హౌస్లో కూర్చొని ఇంటుండా చూసి వచ్చి ఉంటాడు కదా. ఆ తర్వాత సీతక్క పోయింది, కొండా సురేఖ ఇద్దరు కలిసిపోయారు, మరి అప్పుడన్నా చూడాలి కదా మామిడి తోటలు ఉన్నాయా, ఎక్విప్మెంట్ ఫామ్ హౌస్లో కుర్చీ పక్కకు పెట్టుకొని ఇంటుండా. అంత బక్వాస్ ముచ్చట్లు డైవర్షన్ డ్రామాలు తప్పితే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందా సర్కస్ నడుస్తుందా అని ప్రతిసారి ఆరోపిస్తారు పాపం. వీళ్ళు ఊకే ఎందుకు గవర్నమెంట్ ఇట్లా అంటారని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇగో ఇసొంటి కథలు ఇసొంటి మాటలు విన్న తర్వాత నిజంగానే అనిపిస్తుంది సర్కారా సర్కస్ అసలు ఏం నడుతుంది 2.5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తారు, ఇచ్చిన హామీలు ఏంది, వీళ్ళు చేస్తున్న పనులు ఏంది, మాట్లాడుతున్న మాటలేంది, హార్వర్డ్కో ఏదో నేర్చుకొని వస్తా అని చెప్పి ఆయన అటు మాట్లాడతాడు ఇది మాట్లాడతాడు, అన్నీ కలిపి డైవర్షన్ డ్రామాలు, ఓట్లు వేయించుకోవాలి అవతల పడాలి, ఈ డ్రామాలు తప్పితే రాష్ట్రంలో 2.5 ఏళ్ల నుంచి కొత్త కథ ఏం లేదు. వాళ్ళ మీద కేసులు ఇది అది లొల్లులు, వీళ్ళు వాళ్ళందిట వాళ్ళు వీళ్ళందిట, ఈ సినిమా తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు 2.5 ఏళ్ల నుంచి ఏం లేదు, చూస్తున్నాం కదా. అందుకే సర్కారా సర్కసా అని వాళ్ళన్నది నిజంగా 100% ఇప్పుడు నిజం అనిపిస్తున్నది చూసిన తర్వాత. సో మరి ఇక ప్రజలే తేల్చుకోవాలి, ప్రభుత్వంలో నోలే దానికి ఆన్సర్ చెప్పాలి. థ్యాంక్ యూ.